అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ డే వచ్చేసి నేను కాఫీతో మొదలు పెడుతున్నా. ఎందుకో చాలా నీరసంగా అనిపిస్తుంది. అందుకనేసి ఇలా కూర్చొని ప్రశాంతంగా కాసేపు కాఫీ తాగితే మళ్ళీ రిఫ్రెష్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అలాగే ఇవాళ టిఫిన్ వచ్చేసి పూరి. పూరికి కూడా కలిపేసుకొని కూర్చున్నాను. ఇంట్లో పనంతా కూడా అయిపోయిందండి. క్లీనింగ్ అంతా అయిపోయింది. వంట పని అయిపోతే కొంచెంగా రెస్ట్ తీసుకోవచ్చని అనుకుంటున్నా. పూరీలోకి ఆలు ఎగ్ కర్రీ చేసేసామంటే మధ్యాహ్నం భోజనంలో కూడా సరిపోతుంది అది. అందుకనేసి వంట చేసేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి దేవుడికి అది పెట్టేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చని అనుకుంటున్నాను. ఈ సమ్మర్లో ఈ వంట పని ఎండలకి అటు ఇటు జర్నీలు ఎక్కువైపోయాయి. బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎక్కడికైనా జర్నీ చేసి వచ్చామంటే మాత్రం తర్వాత రోజు ఇంట్లో పని చేయలేకపోతున్నాను. కానీ తప్పదు కదా, ఏదున్నా అన్నీ మనమే చేసుకోవాలి. అందుకనేసి చిన్నగా అలా లేచి చేస్తున్నా ఎలాగోలా. పిల్లలు హాస్టల్లో ఉన్నారండి. ఇప్పుడు అందరికీ ఎంసెట్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా, ఈ కోచింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు పిల్లలు ఇంటికి. పాప ఉంటే కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. బాబు కూడా హెల్ప్ చేస్తాడు, పర్లేదు. పిల్లలిద్దరూ బాగా హెల్ప్ చేస్తారండి. నేను ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి అని అనరు. బాగా సపోర్ట్ ఇస్తారు నాకు పిల్లలు. ఇవాళ పూరి వచ్చేసి పూరి ప్లేస్లో చేసేస్తున్నా. చాలా ఈజీగా అయిపోతుందండి దీంట్లో. ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. రుద్దేటప్పుడు కూడా ఫాస్ట్గానే ఉంటుంది నాకు. నాకు పని ఏది స్లోగా అట్లా సాగిందంటే నచ్చదు. నీట్గా ఉండాలి, అలాగే ఫాస్ట్గా ఉండాలి అని అనుకుంటాను. ఒక చేతిలో ఫోన్ ఉంది కదా, ఒక చేతితో చూపించడం వల్ల అది ఊరికే పడిపోతూ ఉంది. చిన్న చిన్న పూరీలు బాగా వస్తాయి దీంట్లో. కొంచెం మనం పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద ఉంటలు పెట్టుకుంటే వచ్చేస్తాయి. నేనైతే ఈ సైజు చేస్తానండి ఎప్పుడు. ఎందుకు నాకు పెద్దవి రావు చేతికి, అంత సైజే వస్తాయి. బాగుంటాయి అవి కూడా. ఇది ఆశీర్వాద్ పిండి కదా, మామూలు అంగట్లో లోకల్ పిండి అయితే బాగా పొంగుతాయి. ఇది కూడా బాగా పొంగుతాయి. కానీ ఎందుకు నేను పూరి కూడా దీంతోనే చేస్తాను. మీకు మా వాయిస్ చెప్తుంటే నాకు గొంతులో కూడా అది పొరపోతుంది, అంత నీరసంగా ఉంది. అందరూ ఎవరింట్లో అయినా ఇంతే కదా, ఇట్లాగే ఉంటారు కదా. హెల్త్ ఏదన్నా బాగాలేనప్పుడు పని అంతా చేసేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా. మరి నేను కూడా అంతే. మీరు కూడా ఇంతేనా? ఇవాళ ఆలు ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, అదే పూరీలోకి. అలాగే మధ్యాహ్నం భోజనంలో కూడా అదేను. ఇక్కడ మీకు చూపిస్తుంది పెరుగు. ఇది కొబ్బరి మసాలా కుర్మాలోకి. చాలా బాగుంటుందండి టేస్టీగా. మీరు కూడా ఎప్పుడైనా ఇది ప్రాసెస్ ట్రై చేసి చూడండి, బాగా మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ రైస్లోకి వాటిల్లో కూడా బాగుంటుంది ఇది. నేను ఇంకా పూరీలోకి విడిగా కర్రీ ఎందుకులని ఇదే చేసేస్తున్నా. మధ్యాహ్నం ఇదే సరిపోతే సాయంకాలం వేరే ఏదైనా చేసుకోవచ్చు. 3 పూట్లకి ఇది అంటే తినరు. ఒక కర్రీ చేసి నువ్వు 3 పూట్లకు పెడుతున్నావా అని అంటారు. అందుకనేసి 2 పూట్లకు సరిపోతే సాయంత్రం ఏదో ఒకటి చేస్తాను, కొంచెం ఓపిక వస్తుంది కదా అప్పటికి. ఏం లేదండి, నెల్లూరు వెళ్ళాము. కొంచెం పని ఉండి మా వదిన వాళ్ళ అత్తగారు కింద పడిపోయారు. ఆవిడని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము. అందువల్ల నాకు కొంచెం నీరసంగా, హాస్పిటల్ అంటేనే పేషెంట్ సెట్ ఉన్నా కానీ పక్కన వెళ్ళిన వాళ్ళకి చాలా నీరసం అనిపిస్తుంది. అది నా ఒపీనియన్ అయితే. నేనైతే అలాగే నీరసం అయిపోతాను. సగం అక్కడ వెయిట్ చేసిన దానికి నీరసం వస్తుందండి నాకు. ఎలాగోలా చిన్నగా ఆవిడకి చూపించుకొని ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకా అందుకని ఇవాళ కొంచెం అట్లా బడలిగ్గా అనిపిస్తుంది. ఎంతైనా ఈ మంత్లో మరి నేనైతే నెల్లూరుకి ఇది 7th టైము. అన్నిసార్లు వెళ్ళాను. ఇంక మరి నీరసపడకుండా ఎలా ఉంటాను. ఇప్పుడు ఇవి మగ్గడానికి సాల్ట్ వేస్తున్నా. ఇవి కొంచెంగా మగ్గిపోతే వంట అంతా అయిపోయిందంటే టెన్షన్ ఉండదు. కొంచెం ఎక్కువసేపు రిలాక్స్ అయినా మధ్యాహ్నం భోజనం టయానికి పెట్టేయచ్చు. వంట అవ్వలేదంటే నాకు మళ్ళీ టెన్షను. వంట అవ్వలేదు కదా, సరిగా ఎప్పుడు చేస్తానా చేయలేనా అని. ఇవంతా బాగా కలిపేసి
ఇప్పుడు రైస్ కూడా పెట్టేసి వస్తాను. కొంచెం నానుతుంది కదా, ఒక 10:30 అట్లా స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. మేము మధ్యాహ్నం రైస్ కూడా ఫాస్ట్గానే తీసుకుంటామండి. 12:30 నుంచి 1 లోపు తినేస్తాము. ఇద్దరమే కదా ఉంటాము. ఇంకా ఈయన వచ్చేసరికి వంట అంతా అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అట్లా ఉండి తినేస్తాం. ఈవినింగ్ కూడా మేము 7:30 కల్లా తినేస్తాము. ఇవి మగ్గిన తర్వాత ఇందులో పెరుగేస్తున్నా. కుర్మా కదా, కమ్మగా ఉంటుంది. పెరుగేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పెరుగేసి కలిపి ముందుగానే నేను ఆనియన్స్, టమాటాలు అన్నీ చాప్ చేసుకునేటప్పుడే బంగాళదుంపలు, కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను. పొక్కు తీసేసి రెడీగా పెట్టుకొని ఉన్నవి కూడా. ఇప్పుడు ఆ కొబ్బరి మసాలా పేస్ట్ వేసి అంతా కలిపేసి అలా వేసిందంతా మిక్స్ చేసేసి కొంచెంగా ఉడికిన తర్వాత ఈ బంగాళదుంపలు, కోడిగుడ్లు ఇందులో వేసేస్తున్నా. ఇవి కూడా వేసి కలిపేయడమే. ఆల్రెడీ ఉడుకుంటాయి కాబట్టి కర్రీ ప్రాసెసింగ్కి పెద్ద టైం పట్టదు. ఆల్రెడీ ఉడికి పెట్టుకున్నాను కదా, ఇందులో ఉడకబెట్టేటప్పుడే కొంచెంగా ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ వీటికి పట్టే విధంగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే ఇది కొంచెం ముద్దగా ఉంది కదా, కొంచెం వాటర్ వేస్తే లూజ్ అవుట్ అవుతుంది ఇది. ఇప్పుడు దీనికి సరిపడా కారం, ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. పూరీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. బిర్యానీ, రోటీస్ వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేంటండి సంగతులు? నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేది. ఇప్పుడు ఇందులో నేను లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా. అంతేనండి, కొంచెంగా తిప్పేసి ఆపేయడమే. వాటికి ఇదేనండి వీడియో. కర్రీ అది ఎలా ఉందనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేసి లైక్ చేయండి. ఉంటానండి.